దేవుని నామమున స్తోత్రములండి. నాటి ధ్యానాంశం అబ్రాహాముతో దేవుని నిబంధన. ఆదికాండం 12:1-4 మొదటిగా ప్రపంచమంతటా పాపము విస్తరించినందండి. జలప్రళయము మరియు బాబేలు తారుమారుకు తదుపరి ప్రపంచమంతే చెడినది. దేవుని దృష్టిలో యథార్థవంతులు ఎవరనూ కనిపించలేదు. విగ్రహారాధనతో నిండుకొనెను. దేవుని ఎడల ఎదిరింపు, విశ్వాస భ్రష్టత్వము ప్రబలెను. రెండవదిగా అబ్రామునే ప్రపంచం అంతటిలో ఏర్పరచుకొనెను. ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. మానవుడు ప్రశ్నించ వీలు లేదు. దేవుడు ఎవరిని ముందుగా తెలుసుకొనెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమపత్రిక 8 29-30 మూడవదిగా దైవిక వరుస తప్పలేదు. నోవాహు కుటుంబంలో షేము నుండి అబ్రామును ఏర్పాటు చేసుకున్నాను. నాలుగవదిగా అబ్రాము పిలుపుతో 3 విధములైన ప్రత్యేకతలను ఇమిడి ఉన్నవి. 5వ పాయింట్, అబ్రాముతో దేవుడు నిబంధన చేసినండి. ఈ నిబంధన విశేషమైనది. నిబంధన అనగా ఇరువురి మధ్య జరిగిన ఒడంబడిక. నిబంధన విధములు ఏమనగా షరతులతో కూడినది. రెండవదిగా షరతులు లేనిది. అబ్రాముతో దేవుడు చేసిన నిబంధన షరతులు లేనిది అనగా దేవుడు చేయునది కలదు. రెండవదిగా అబ్రాము తిరిగి చేయు షరతులు లేవు. అబ్రాము పొరపాటు చేసిన శిక్షించి దిద్దును, కానీ దేవుడు చేసిన నిబంధనను కొట్టివేయబడదు. దేవుడు అబ్రాముతో చేసిన నిబంధనను అప్పుడప్పుడు తిరిగి చేసి అబ్రాము విశ్వాసమును స్థిరపరచెను. ఆదికాండం 13 14-7 15 1-7 17 1-8 ఆమేన్.